హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ మాల్దర్ పిల్ల ఛానల్. ఈ రోజు వీడియో ఏంటనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్తున్నాము అంటే మాకు ఐడియా లేదు. 2 ప్లేస్లు అనుకుంటున్నాం, ఏదో ఒక దానికైతే వెళ్తాం. లతాలు పిక్ చేసుకోవడానికి వస్తున్నారు, ఎందుకంటే మన కార్ ఆల్రెడీ రిపేర్ కాబట్టి. చైనీస్ న్యూ ఇయర్ అన్ని పబ్లిక్ హాలిడేస్ వచ్చినాయి, అన్నీ కలిసి వచ్చినాయి. ఇంకా రిపేర్ కూడా ప్రాపర్ అవ్వదంట, చూద్దాం. అందుకని వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యి అప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట. అన్నీ తిరిగేస్తాం, ఫ్రీ అన్నీ. ఎంట్రన్స్లు పెట్టుకోవాలి అన్నీ. ఇంకా ఎంట్రన్స్ పెట్టుకోవాలంటే ఇప్పుడు ఎందుకులే అన్నట్టు అనిపిస్తుంది. ఫ్రీగా అయితే ఇంకేం చూద్దాం అనిపిస్తుంది. ఎక్కడికో దుక్కుకి వెళ్ళాలి కాబట్టి ఏదో 2 ప్లేస్లు అయితే అనుకున్నాం, చూద్దాం. నేహాన్ పక్కింట్లో దూరేసేట అనమాట. ఇంకా టీత్ పెయిన్ అయితే బెటర్ అని చెప్పాలి. అది క్లోజ్ చేసిన ప్రస్తుతానికి 2 వీక్స్ కనుక ఇంక పెయిన్ రాకుండా ఉంటే అది పర్మనెంట్ చేస్తాను, లేకపోతే కొన్ని పీకేయడం ఏదో చేద్దామని నెక్స్ట్ చెప్పారు. చూద్దాం ఏం జరుగుతుంది. మనం అనుకుంటాం కానీ ఆ నొప్పి కంటే ఇది అని, జ్వరం వస్తేనేమో దీనికంటే ఎక్కువైంది లేదండి. కానీ పొన్ని నొప్పి అంత లేదు కూడా ఏది లేదని నాకు ఫస్ట్ టైం. పొన్ను నొప్పి ఫస్ట్ టైం కాదు, ఇలా డెంటల్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం ఫస్ట్ టైం అనమాట. ఇంక ఇక్కడ మేము స్టార్ట్ అయ్యాం. నేహాంత్ కబుర్లు కూడా స్టార్ట్ చేసాడు. ఫైనల్లీ ½ అవర్ తర్వాత మాకు పార్కింగ్ దొరికింది అనమాట. ఇంకా ఇక్కడ మనం సౌత్ జోన్ నుంచి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. ఎంటర్ అవగానే మనకు చైనీస్ బెలూన్స్ అయితే ప్రత్యక్షం అయిపోయాయి, ఎందుకంటే ఇప్పుడు చైనీస్ న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి. ఇంక ఇక్కడ మనకి రోజు రోజుకి కొత్త షాపులు వస్తూనే ఉంటాయి. అలాగే గుర్తుపట్టడం కూడా కొంచెం కష్టం అనమాట, ఐడెంటిఫికేషన్ కోసం. ఎందుకంటే అక్కడ ఉన్న షాప్ కాకుండా ఇంకో షాప్ కూడా వచ్చి వెల్నెస్ అంది వేరే చోట ఉండేది, ఇప్పుడు ఇటు వచ్చేసింది అనమాట. ఇంకా బంగారపు షాపులు అయితే 1కి 4 అయ్యాయండి. ఇంతకుముందు 1, 2 ఉన్నాయి, కానీ ఇప్పుడు చాలా బంగారపు షాపులు కనిపించాయి, కానీ కొత్త కొత్త డిజైన్స్తో ఉన్నాయి. నిజం చెప్పాలంటే బంగారం రేటు పెరిగే కొలితే అసలు బట్టల షాప్లో ఉన్నట్టే జనాలు ఉంటున్నారు. అబ్బా ఏదో సంక్రాంతికి బట్టలు కొంటున్నట్టు. అదే ఇలా అనిపిస్తుంది నాకు, రేటు పెరిగే కొలది కొనే జనాలు కూడా పెరుగుతున్నారు అని చెప్పి. ఇంకా అటు నుంచి మనం ఇలా ఎంటర్ అవ్వగానే డెకరేషన్ చూసారా, ఎంట్రన్స్కి కూడా బాగా చేశారు. ఇంక ఇక్కడి నుంచి మనం ముందుకైతే వెళ్ళొచ్చు. ఈ లోపల అయితే అసలు డెకరేషన్ ఇక్కడే ఎంత బాగా చేశారంటే అక్కడే ఎంత బాగుందో అనుకున్నాను. ఈ బుడ్డదైతే నాకు ఎందుకు హాయ్ చెప్పింది, తర్వాత నేను కూడా హాయ్ చెప్పాను. ఇంకా చూసారు కదా, ఇక్కడ హార్స్ కాబట్టి ఈసారి వాళ్ళ సింబల్ బెలూన్స్తోనే చేశారు. ఇంకొక విషయం ఏమి నాకు అర్థమైందంటే, ఇక్కడ షాప్స్ అన్ని చైనీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి. ఎందుకంటే అన్ని షాపులు ఆల్మోస్ట్ క్లోజ్ అనమాట. అంటే క్వీన్స్ బేలో ఇంతమంది చైనీస్ షాప్స్ ఉన్నాయా అనుకున్నారు. ఇంకా అందులోనే మనకి ఇక్కడ డెకరేషన్ కూడా వచ్చేసింది. డెకరేషన్ అయితే వర్త్ అనమాట. మనం వెళ్ళిన దానికి నిజంగానే చాలా బాగుంది. అసలు వీడియో ఏమో కానీ ఫొటోస్ మాత్రం ఒక్కొక్క ఫోటో ఎంత బాగా వచ్చిందో చెప్పక్కర్లేదు. ఎందుకో ఒక్కొక్కసారి బాగా చేస్తారు, ఇప్పుడు బాగా చేశారు కదా అంటే నెక్స్ట్ ఇయర్ అంతగా బాగా చేయట్లేదు, మరి ఎందుకో తెలియదు. కానీ ఈసారి అయితే మాత్రం చైనీస్ న్యూ ఇయర్ అయితే ఎప్పుడు నాకు తెలిసి ఎప్పుడు బాగానే డెకరేట్ చేస్తారు. ఇంతకుముందు ఇంకా బాగా చేసేవారు, మధ్యలో కొన్ని రోజులు ఆపారు, కానీ ఈసారి కూడా బాగా చేశారు. ఇంకా చూసారు కదా, చైనీస్ అంటేనే లక్ అన్నట్టు, వాళ్ళ గోల్డ్తోనే కాబట్టి అది మొత్తం మంచిగా అన్ని. ఈసారి ఏంటంటే లక్ బేస్డ్ పెట్టారు. మెయిన్గా వాళ్ళు ఏమేమి వాడతారు అన్నీ కూడా పెట్టారు. సెరామిక్, అలాగే ఇసునిగారు కూడా ఉందన్నమాట. ఓల్డ్ డేస్లో ఎలాగైతే ఉంటాయో. అంతకుముందు నా వీడియో చూసి ఉంటే అప్పుడు కూడా వాళ్ళు బావి ఫ్రూట్స్ అమ్మే షాపు ఇవన్నీ పెట్టారు. ఈసారి గోల్డ్ షాప్ అనమాట. ఇది ఏంటంటే గోల్డ్ షాపు. నేను ఫ్రంట్ నుంచి తీసాను లేదో నాకు ఐడియా లేదు, కానీ ఇది గోల్డ్ షాపు. సో మనం అమ్ముతున్నప్పుడు అవి ఎలా ఉంటుందో అలాగే క్యారియర్ అన్నీ అనమాట. ఆ థీమ్లో వెళ్ళారు. ఇప్పుడు కూడా మనకి అలాగే కనిపించింది లేండి షాప్స్ కింద. అంటే వాళ్ళు ఎలా చేసేవారో అన్నీ కూడా ఉన్నాయి. సో మనకి ఈరోజు సింబల్ ఏంటంటే ఈ ఇయర్ హార్స్ కాబట్టి హార్స్ సింబల్ అయితే ఉన్నాయి. కానీ ఫొటోస్ తీసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేకుండా ఇక్కడెక్కడ బోల్డ్ చైనీస్ అయితే చైనీస్ డ్రెస్సులు వేసుకునే వచ్చారనమాట. వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొచ్చారు చాలామంది. ఇందులో క్యాప్చర్ అయింది లేదు నాకు తెలియదు, కానీ నిజంగా అసలు మనం ఇలా టర్న్ అవ్వడానికి లేదు, ఎందుకంటే అన్ని ఫోటో స్పాట్సే ఉన్నాయన్నమాట అక్కడ. సో ఇటు తిరుగుదామంటే ఇటు తీసుకుంటున్నారు, అటు తిరుగుదామంటే అటు తీసుకుంటారు. అంటే ఈ ప్రతి ఇంచు ఫోటో తీసుకునే ప్లేసేనా అనమాట. కాబట్టి మనకి ఎక్కువ స్పేస్ అయితే లేదనమాట. చూసారు కదా, ఇదిగోండి నూతులోంచి వజ్రాలు వైడూర్యాలు దొరుకుతాయి అంటారు కదా, అలా వెళ్ళి ఇక్కడ బంగారపు బావుని అయితే పెట్టారు. బావులోంచి అంత బంగారు నిజంగా మనకు దొరికితే ఎంత బాగుండు. ఇంకా ఇక్కడ చూసారు కదా, నెక్స్ట్ వచ్చేసి బ్యాంబోస్ లక్ అంటారు కదా ఇంట్లో ఉన్న మామూలుగా అయినా కూడా. సో బ్యాంబోస్ కూడా పెట్టారు. నేను చెప్పాను కదా, అంతా చైనీస్ అంటేనే కొంచెం రిచ్ అన్న ఫీల్ ఉంటుంది ఖచ్చితంగా. సో అంత ఈసారి థీమ్ అంతా కూడా ఆ బేస్లోనే వెళ్ళిపోయిందని చెప్పలేదు. చూసారు కదా, ఇక్కడ బంగారు షాప్ అనమాట. నిజం చెప్పాలంటే ఇక్కడ అందరూ చైనీసే, మేము 4 మాత్రం ఇండియన్స్ ఉన్నాం. మీరు చూడండి కావాలంటే ఇక్కడ ఎవ్వరు కూడా ఇండియన్స్ లేరు అనమాట. అంటే లోకల్ అవ్వచ్చు మామూలుగా అవ్వచ్చు, అందరూ చైనీస్. కొంచెం అక్కడక్కడ మేము ఎలా 4 ఉన్నాం అలాగే అక్కడక్కడ మలై వాళ్ళు ఉన్నారు, అంతే తప్ప అందరూ అయితే వాళ్ళే. సో మనము ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు మనమే అక్కడ ఉండి వేరే, అంటే మనం అలా కాకుండా అందరూ వేరే వాళ్ళంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనుకోండి. కానీ
మనకేంది అది అందరూ చూడడానికే కదా పెట్టారు, వచ్చేది రాయింది వాళ్ళ ఇష్టం, కానీ మనం మాత్రం చూడొచ్చు కదా. సో నేనైతే అలా అనిపిస్తుంది, కానీ కొంచెం ఆ టైంలో ఇబ్బంది అనిపిస్తుంది. కానీ తర్వాత చూసారు కదా మనకి ఇక్కడ చక్కగా ఫొటోస్కి అలాగే వాక్ చేయడానికి అన్నీ కూడా సెటప్ అనమాట. అక్కడ చూసిందేమో అంత డెకరేషను, ఇది జస్ట్ వాకింగ్ ప్లేస్కి అనమాట. సో ఇక్కడ మనం మంచిగా రీల్స్ కూడా చేసుకోవచ్చు. మనకు అంత టాలెంట్ లేదు కాబట్టి మరి అన్ని మంచి రీల్స్ అయితే ఏం తీసుకోలేదు. ప్లస్ మన నేహాంత్ కూడా కోఆపరేట్ చేయడు కాబట్టి ఏదో జస్ట్ అలా వాక్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఇక్కడ నుంచి ఏంటంటే మనకి బెలూన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ బెలూన్స్ దగ్గర ఫొటోస్ తీస్తే మాత్రం చాలా బాగా వస్తాయి. ఫొటోస్ అంటున్నానా, నిజంగా అసలు ఆ ఫొటోస్ కోసమే వాళ్ళు అంత డెకరేట్ చేశారని అంత కష్టపడి. సో ఫొటోస్ తీసుకోవాలి, వాడుకోవాలన్నమాట, కానీ వాడుకోవడం రావాలి కూడా అని ఫొటోస్ తీయడం పోజులు ఇవ్వడం అన్నీ వస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయి. మనకు తీసే వాళ్ళన్నా పోజులు ఇవ్వడం రాదనమాట. సో ఇంకా అక్కడి నుంచి మనం ఇంకో చోటుకు బయలుదేరాం. లోపల అయితే డెకరేషన్ కొద్దిగా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకుని ఇక్కడ నుంచి బేకి వెళ్తున్నాం అనమాట. మూర్తి వాళ్ళు అయితే టీ లైవ్ అయితే తీసుకుని వస్తానన్నారు. సో వెయిటింగ్ ఎందుకని చెప్పి మేమైతే వెళ్ళి అక్కడ కూర్చుంటాం. నెక్స్ట్ వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. ఓకేనా, మళ్ళీ అక్కడికి వెళ్తాం. మనం అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాం. ఇదంతా ప్లేస్ బాగుంటుంది చూడడానికి. డాడీ మిస్సింగ్. చూసారా మొత్తం అన్నీ చక్కగా మొక్కలు బిల్లు ఉన్నాయి గ్రీనరీగా. ఏదో నేహాన్ మాతో వస్తున్నారు కానీ వీళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు రా బాబా, డాడీ వెళ్ళారని చెప్పి అడుగుతూనే ఉన్నాడు అనమాట. ఇక్కడ చూసారు కదా మళ్ళీ అంటే చక్కగా వరసగా పాతారు అనమాట. ఈ పూలు పూస్తే ఎంత బాగుంటాయో. Came here, no? That time also a flight came. That time we take pic very closely. Nehan, stand. Don't go inside. Here, sea water. That's nice. Yeah, myself also. ఇక్కడికి వచ్చాం నేహాన్, మనం ఎక్కడికి వచ్చాం? Beach very. లత సే హాయ్. Hi. వెళ్ళాం, ప్రకృతి అనుకూలించలేదు, వర్షం వచ్చేస్తుంది అనమాట. మూర్తి వాళ్ళేమో ఇంకా రాలేదు. సో మేమే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఆ పక్కకి వెళ్ళడానికి కూడా బిల్డింగ్లు ఏం లేవు. సో వీఆర్ గోయింగ్ బ్యాక్. వేర్ విల్ గో? శివ, వేర్ ఇస్ శివ? అక్కడ మళ్ళీ ఫాస్ట్గా వచ్చేది ఏం చేద్దామని చెప్పి వచ్చేసాం మేము. ఫైనల్లీ ఇక్కడ ప్లేస్ అయితే మాకు సెట్ అయ్యి ఇక్కడ కూర్చున్నాం. పిల్లలు టీ లైవ్ తాగుతున్నారు. ఈ పిల్లలు అగ్జాన్ నుండి తాగేసి తర్వాత రొంపలని తినేస్తారు అక్కడ. ఇక్కడ చూసారా చెప్పులు హ్యాండ్ బ్యాగ్లు ఒకే మోడల్ అంట. ఏంటో ఎవడకొచ్చాడు. ఇంక మా తిరిగిడైతే పూర్తయింది. వర్షం రమ్మన్నప్పుడు రాదు కానీ వద్దంటే మాత్రం తెగపోసేస్తూ ఉంటుంది. ఇంక చేసేది ఏమి లేక ఇంటికి కూడా బయలుదేరిపోయాం. ఇంటికి రాగానే మా పాటికి మేము ఏదో స్నాక్స్ తింటూ ఉంటే నేహాన్ మాత్రం బుక్స్ పట్టుకొచ్చి అతను రాయమంటున్నాడు అనమాట. అవి తమిళ అలో వాళ్ళకే వచ్చేమో, మాకు రావేమో మరి. సో అవి ఇచ్చి రాయించమని అడుగుతున్నాడు అనమాట. అబ్బో చాలా ఉందిలే అని నవ్వాను. అదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.